హాయ్ ఫ్రెండ్, గుడ్ న్యూస్. వారి ప్రతి నెల 6,000 మంత్రి సీతక్క కీలక ప్రకటన. తెలంగాణ చేయూత పథకం కింద కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ఇప్పటికే అర్హుల నుంచి దరఖాస్తు తీసుకోగా వారి జాబితాను వెంటనే సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. తమ ఎన్నికల హామీలో ఇచ్చిన విధంగా పింఛన్ల పెంపు ఉంటుందని మంత్రి వెల్లడించారు. తెలంగాణలో ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, స్టోన్ కట్టర్లు, చేనేత, మలేరియా రోగులు, డయాలసిస్ రోగులు, ఎయిడ్స్ రోగులకు పింఛన్లు ఇస్తున్నారు. ఆసరా పింఛన్లు రేటు 2,016, దివ్యాంగ పింఛన్లు 3,016గా ఇస్తున్నారు. అయితే ఈ మొత్తాన్ని చేయూత పథకం కింద వికలాంగులకు రేటు 6,000, మిగిలిన వారికి నెలకు రేటు 4,000 అందజేసేందుకు ప్రస్తుతం సిద్ధమైంది. ఈ మేరకు మంత్రి సీతక్క అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏపీ రేషన్ డిస్ట్రిబ్యూషన్. ఏపీ రేషన్ కార్డు ఉన్న వారికి గుడ్ న్యూస్. తక్కువ ధరలకే ఈ నెల 11 నుంచి రైస్ దాల్ డిస్కౌంటెడ్ ప్రైజెస్ ఇన్ ఏపీ రైతు బజార్. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హోల్సేల్ వర్తకులు, మిల్లర్లు, సరఫరాదారులకు కీలకమైన సమావేశం నిర్వహించారు. నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, రైస్ ధరలు తగ్గించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. రైతుల బజార్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి తగ్గింపు ధరలకే నిత్యావసరాలు అందజేస్తామన్నారు. ఈ మేరకు ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్లను ఆదేశించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.